దిస్ ఇస్ ద రివీల్ అండ్ దిస్ ఇస్ ద యాక్చువల్ వే ఐ వర్క్ ఇన్ ద స్టూడియో. ఓకే, నేను స్టూడియోలో వర్క్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ హౌ ఐ యాక్చువల్లీ వర్క్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఐ వర్క్ అనమాట యాక్చువల్లీ ఇన్ ద స్టూడియో. తెల్ల మ్యూజిక్ ఇచ్చే ట్రిగర్ సి, ఇంత మంచి మంచి మిక్స్లు చేసే ట్రిగర్ సి అంటే నేను అనట్లే, మీరు అంటున్నారు. ఓకే, అంటే నేను అంత అరగెన్స్ మనకి లేదు. అలా చేయగలుగుతున్నాడంటే తను అసలు ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నాడు, ఏ గేర్ వాడుతున్నాడు అని బోల్డ్ క్వశ్చన్లు. అసలు వాట్ డూ ఐ యూజ్, నా ఎక్విప్మెంట్ ఏంటి అంతా చూపెట్టేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ ప్లగ్ అలా సర్రమని అలా కిందకి పోతుంది. ఇది మన కింద ఉండే సెటప్. ఇది మనకి ఒక సర్జ్ ప్రొటెక్టర్ అనమాట. సర్జ్ ప్రొటెక్టర్ అంటే ఇన్ సింపుల్ టర్మినాలజీ, మన కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఇంత పెద్ద పెద్ద లక్షలు పెట్టుకున్నాను ఎక్విప్మెంట్ అంతా టప్ మన లేచిపోతే నాకు ప్రాణాలు పోతాయి. సో అలా కాకుండా అది కొంచెం మనకి మైలేజ్ రావడానికి, కొంచెం బాగుండడానికి ఏంటంటే ఈ సర్జ్ ప్రొటెక్టర్లు వాడతాం అనమాట. నేను వాడే మానిటర్స్ వాటి కోసం నేను చెప్తాను, కానీ నేను వాడే మానిటర్స్ లెఫ్ట్ రైట్ మొత్తం ఈ కింద స్టూడియో కింద ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మంచి లైట్లు అయ్యి వస్తుంటాయి చూసారా. అది ఈ లైట్లు రావాలంటే ఇదనమాట మన మ్యాజిక్ బేసిక్లీ. ఎందుకంటే అది చిన్న వైబ్, మనకు మూడు అవసరం కదా, ఎక్కడ పెట్టే ఎడార్లో కూర్చొని మ్యూజిక్ చేసి అంటే నడదు కదా మనకి. సో ఆ లైట్లు రావడానికి ఇది. అది బేసిక్గా హెడ్ ఫోన్ యాంప్ అన్నట్టు ఉంటుంది, దానికోసం నేను చెప్తాను, దానికి ఇది వాడుతున్నాం. ఇకపోతే ఇది దేనికంటే యూఎస్బి హబ్కి. అదేంట్రా యూఎస్బి హబ్కి ఎందుకు మావా, ప్లగ్ అనుకోవచ్చు, దానికోసం కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఫైనలీ ఇక ఇదేమో మన మానిటర్కి అనమాట. అది మరి ఎన్ని అయిపోయి. ఓకే, ఇది ఏంటంటే పైన ల్యాంప్ ఉంటుంది, మీరు చూస్తే అది చిన్న టేబుల్ ల్యాంప్లో ఉంటుంది పైన. సో నెక్స్ట్ ఇవన్నీ పెట్టావు మామ, అదంతా బాగానే ఉంది, కాకపోతే మరి ఇది ఎందుకు, ఇది వాడికి ఉపయోగం అంటే ఇది ఇంకో సర్జ్ ప్రొటెక్టర్, మన మామూలుగా ఉండదు మనతో. సో దీంట్లో ఇన్ని 6 ఉంటాయి. ఓకే, ఇది మన ల్యాప్టాప్కి, ఇది సెల్ ఫోన్ ఛార్జింగ్కి, మిగతావి చెప్పలేం, ఇప్పుడు ఏ అవసరం వస్తే చెప్పలేం వాటన్నిటికి. ఇకపోతే ఇప్పుడు ల్యాప్టాప్ దగ్గరికి వద్దాం. ఓకే, 1,50,000 పెట్టి చాలా కష్టపడి ఈ ల్యాప్టాప్ తీసుకున్నా. ఓకే, దీని కాన్ఫిగరేషన్ నేను కింద పెడుతున్నాను చూడండి. ఇప్పుడు దీనికి వచ్చే కనెక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది ఒక ఎక్స్టర్నల్ హెచ్డిడి. ఓకే, సో ఇందులోనే 5 TB అనమాట. ఇందులో నేను ఏంటంటే ఇన్స్టెంట్గా యాక్సెస్ అవ్వకుండా, అంటే లెట్స్ వీడియోస్ కానీ ఆల్రెడీ రెండర్ చేసిన సాంగ్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ దాంట్లో పడతాం అనమాట. అంటే మనకి అది ఇన్స్టెంట్ యాక్సెస్ కాదు, అంటే దాని మీద యాక్టివ్గా రీడింగ్ రైటింగ్ మనం చేయట్లేదు. యాక్టివ్ ఎడిటింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు హెచ్డిడి వాడడం, ఎందుకంటే హెచ్డిడి వాడితే చాలా స్లో వస్తుంది అండ్ రికార్డ్ చేస్తున్నాం రైట్ స్పీడ్స్ ఎప్పుడు మధ్యలో ఆగిపోతుంది, ఎన్ని ఇష్యూస్ ఉంటాయి. వెనకాల కానీ చూస్తే ఇది ఆబ్వియస్లీ ఛార్జింగ్ది, దాని పక్కన చూస్తే ఇది HDMI, అంటే మన మానిటర్ కనెక్ట్ అవుతుంది కదా ఇదంతా. సో అది దాని తర్వాత ఇది దేనికంటే యూఎస్బి హబ్, ఇది దేనికంటే నా ఆడియో ఇంటర్ఫేస్కి. ఇవన్నీ నేను మళ్ళీ సపరేట్గా చూపిస్తాను. ఇవన్నీ కాకుండా ఫైనలీ ఇక్కడ ఉండే ఒక బుజ్జి హార్డ్వేర్ ఉంటుంది, SSD అనమాట. సో SSDలో లోపల బోల్డ్ కాంపోనెంట్స్ తోడుకోరు అయ్యే ఉండవు కనుక ఏంటంటే దానికి అంత పెద్ద సైజ్ ఉండదు, చిన్నది ఉంటుంది. ఇది యాక్టివ్ రైటింగ్కి వాటికి పనిచేస్తుంది, అంటే వీడియో ఎడిటింగ్ అయినా చేస్తున్నప్పుడు అవి చేస్తున్నప్పుడు యాక్టివ్గా మనం దాని మీద రైట్ చేసుకోవడానికి రీడ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. ఇది 4 TB హార్డ్ డిస్క్ అనమాట. సో వీటన్ని లింక్స్ నేను కింద పెడతాను, మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది అకౌస్టిక్ ఫోమ్, ఈ ఫోమ్ ఎక్కడ పెట్టింది అక్కడ పెట్టింది ఎట్సెట్రా అవన్నీ మీరు చూస్తే ఆ ఫోమ్ అదే అక్కడ ఉంటుంది. ఆ ఫోమ్ దేనికి అంటే ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఇట్ జస్ట్ హెల్ప్స్ యూ టు టేమ్ ద సౌండ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి సౌండ్ రిఫ్లెక్షన్లు అవన్నీ వచ్చేస్తాయి కదా, ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు లేకపోతే ఏమైనా రికార్డ్ చేస్తున్నప్పుడు డీసెంట్ సౌండ్ రావడానికి, రిఫ్లెక్షన్స్ లేకుండా ఉండడానికి ఇవి వాడతాం అనమాట. ఆ మూలలు పెడితే బేసిక్లీ బేస్ రిఫ్లెక్షన్స్తో హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా ఈ మధ్యలో ఇవి పెట్టినవి ఏంటంటే మనకి లెట్స్ సే ట్రబుల్ లేకపోతే మిడ్, ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. నౌ coming to this thing, this beautiful monitor. Okay, this is 32-inch monitor. ఏ బ్రాండ్ ఇది? LG. అగైన్ వీటన్ని లింకులు నేను కింద పెడతా. ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇట్స్ అన్ ఈజ్ ఆఫ్ కంఫర్ట్ మ్యాన్, బికాజ్ నిజంగా ఎంత బుజ్జి స్క్రీన్ మీద అలా చూస్తూ ఉంటే నాకు మెడల్ పడిపోయాయి. ఓకే, దట్ టు యూ షుడ్ అండర్స్టాండ్ వెదర్ ఇదే నేను వాడే వచ్చి దిస్ ఇస్ ద చైర్ ఐ యూస్ టు ప్రొడ్యూస్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, సూపర్ కంఫర్టబుల్, దాని లింక్ కూడా నేను పెడతాను. బట్ ఎనీవే కమింగ్ బ్యాక్, ఇక్కడ నుంచి నేను ఉన్నప్పుడు అది ఇక్కడ ఉంటుంది, ఇమాజిన్, ఆర్ ఇక్కడ ఉంటుంది. అంత దూరం నేను ఇలా చూస్తూ చిన్న చిన్న మిక్సింగ్ ట్వీక్స్ అవి చేయాలి. లెట్స్ ఓకే, ఇప్పుడు Pro Q3 ఏదో ఉంది, ఇప్పుడు దీనికి నేను ఏమైనా చిన్న ట్వీక్ చేయాలి. అప్పుడు నేను ఇలా పెట్టి చిన్నది చూడాలంటే దీని మీద అయితే నేను ఎక్కడ నుంచి ఉన్నా నాకు క్లియర్గా కనబడుతుంది. అంత చిన్న ల్యాప్టాప్ అంటే నేను ఇలా వెళ్ళి చూస్తే కానీ అది కనబడదు, అండ్ ఇట్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ మై నెక్. ఓకే, సో ఆ కారణంగా అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఈజ్
యూనో. చూడటానికి అంత పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు ఓవరాల్గా అంత మనకి మోర్ స్క్రీన్ రియల్ ఎస్టేట్ ఉంటుంది, మోర్ థింగ్స్ ఆన్ ద స్క్రీన్ పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్. నౌ కమింగ్ టు స్టూడియో మానిటర్స్. ఓకే, ఇవి యమహా HS5 అని యాక్చువల్గా పెద్ద పెద్ద స్టూడియోలో వాడేవి యమహా వాడతారు కానీ HS8 వాడతారు. ఓకే, మీనింగ్ ఈ 5, 8లో ఏంటంటే ఇది జస్ట్ 5 అంటే 5 ఇంచ్ స్పీకర్ ఇది బేసిక్లీ. ఓకే, 7 అంటే 7 ఇంచ్ ఇది ఉంటుంది, కోన్ ఉంటుంది. 8 అంటే 8 ఇంచ్ కోన్ ఉంటుంది. బట్ మనకున్న చిన్న స్టూడియో స్పేస్లో ఎందుకంటే ఇట్స్ రియలీ దిస్ హ్యూజ్. ఓకే, అంత హ్యూజ్ ఇది ఫర్ దిస్ స్మాల్ స్పేస్ అది అంత అక్కర్లే. ఓకే, మోర్ ఓవర్ నేను దాన్ని మిక్సింగ్కి వాడట్లేదు, జస్ట్ యూజింగ్ ఇట్ ఫర్ ప్రొడక్షన్. మిక్సింగ్కి ఐ మిక్స్ ఆన్ హెడ్ ఫోన్స్, నేను దానికోసం చూపిస్తాను. బట్ ఐ జనరలీ మిక్స్ ఆన్ హెడ్ ఫోన్స్. నా దీనికోసం కూడా డిబేట్ ఏంటి అంటే హెడ్ ఫోన్స్లోనే మిక్స్ చేస్తే పర్లేదా, బాగానే వస్తుందా లేదా. ఫస్ట్ ఆల్ బాగానే వస్తుందా లేదా క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీరు నా ప్రీవియస్ మిక్సెస్ అంటే మీకు ఆన్సర్ దొరికేస్తుంది, యూనో బాగానే వస్తుందో లేదో. ఓకే, సో బేసిక్లీ ఐ మిక్స్ ఆన్ హెడ్ ఫోన్స్ మెయిన్లీ. వన్స్ అయిన తర్వాత ఇవి కూడా వాడతాను కానీ బట్ మెయిన్లీ ఐ యూజ్ ఆన్ ఐ మిక్స్ ఆన్ హెడ్ ఫోన్స్. ఓకే, సో జస్ట్ ప్రొడక్షన్కే కనుక 5 ఇంచ్ స్పీకర్స్ నాకు సరిపోయాయి. ఓకే, విచ్ ద రీజన్ ఐ వెంట్ విత్ యమహా HS5. అండ్ దాని కింద మీరు చూస్తే కనుక కొన్ని పుస్తకాలు నేను చదివిన కొన్ని పుస్తకాల్లోని ఇవి ఇంకొన్ని అనమాట. ఓకే, ఇది ఏదో రిథమ్ కోడ్, ఇదేంటో పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఇలా ఇంక చెప్పుకెళ్తే బోల్డ్ ఉంటాయి. కానీ ఇవన్నీ మనం చదివిన పుస్తకాలు అనమాట. బేసిక్గా నాకు హైట్ ప్రాపర్గా రావడానికి అంటే ఏం చేస్తాం అంటే బేసిక్లీ ఈ ట్విట్టర్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇయర్ లెవెల్కి రావాలన్నట్టు పెట్టుకుంటాం అనమాట. ఇది జస్ట్ ఆ లైట్లు మార్చే రిమోట్ ఇది అంతే. ఓకే, ఇప్పుడు లైట్లు మార్చేందుకు యూనో లైట్లు ఎలా మార్చే దానికి మధ్య డెమాన్స్ట్రేషన్ అక్కర్లేదు కానీ సో లైట్లు మార్చే రిమోట్లు అది బేసిక్లీ. నో కమింగ్ టు ద ఆడియో ఇంటర్ఫేస్. ఓకే, ఇది ఆడియంట్ ID4 అనే అద్భుతమైన ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో బేసిక్లీ దీంట్లో ఉండే రఫ్ ఫీచర్స్ నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మెయిన్ ఫీచర్స్ అయినా చాలా రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది XLR ఇన్పుట్ ఉంటుంది, ఇది మానిటర్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది. ఓకే, దాంతో అది TRS, ఇది మెయిన్ కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి C2C ఉంటుంది. నో ఇది మెయిన్ వాల్యూమ్ నాబ్. ఓకే, ఇది ఇన్ఫినైట్ ఉంటుంది అనమాట. అదంతా అంటే ఇన్ఫినైట్ స్క్రోల్, ఇది ఎక్కడ ఆగదు ఇది. ఓకే, ఎక్కడ ఆపదు. ఎందుకు ఇన్ఫినైట్ స్క్రోల్ అనేది నేను చెప్తాను. ఇది ఇన్పుట్ అండ్ అంటే ఏంటంటే ఇన్పుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రికార్డ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మన లేటెన్సీ సరిపోదు, అంటే మనం ఎక్కువ లేటెన్సీ పెట్టాల్సి వస్తుంది, 512 లేకపోతే ఇంకా ఎక్కువ లేటెన్సీ. అంత లేటెన్సీ పెడితే మనకి డబుల్ వచ్చి మనం రికార్డ్ చేయలేం ప్రాపర్గా. అలాంటప్పుడు ఎలా చేయగలుగుతాం రికార్డు? అలాంటప్పుడు ఏంటంటే టోటల్ ఇన్పుట్లో కానీ పెట్టేస్తే కనుక అది ఓన్లీ ఇన్పుట్టే వస్తుంది అనమాట. సో అవుట్పుట్ అనేది ఆడియో రాదు. ఒక ఓన్లీ ఇన్పుట్ ఆడియో వస్తుంది. సో మనం ఏది రికార్డ్ చేస్తున్నా మైక్ నుంచి డైరెక్ట్ అంటే మైక్ నుంచి ఆడియో ఇంటర్ఫేస్కి వెళ్తుంది, ఆడియో ఇంటర్ఫేస్ నుంచి వీటికో లేకపోతే హెడ్ ఫోన్స్కో వచ్చేస్తుంది అనమాట. ఓకే, అదే ఫుల్ అని కానీ పెడితే ఓన్లీ నుంచి వస్తుంది. ఇదేంటంటే మిక్స్ బేసిక్లీ ఎంత ఇన్పుట్ కావాలి అంత నుంచి కావాలి. నేను పర్సనల్లీ లో లేటెన్సీలో రికార్డ్ చేస్తాను, నా ల్యాప్టాప్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఐ జస్ట్ యూస్ ది ఎంటైర్ మోడ్. ఓకే, ఇంకా దిస్ ఇస్ జస్ట్ ఫర్ మైక్ అంతది అనేది అంటే మైక్ గెయిన్ అంత ఉండాలి అనేది. ఇదేమో DI ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిటార్ అయినా బేస్ అయినా ఏమైనా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు, దానిది ఎంత గెయిన్ కావాలనేది ఇది. ఇకపోతే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫీచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మెయిన్ నేను దీన్ని తీసుకున్నది ఎందుకంటే దిస్ రియలీ బ్యూటిఫుల్ ఫీచర్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క దాంతో మానిటర్స్ నుంచి సౌండ్ రావాలా వద్దా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఆపితే మానిటర్ నుంచి సౌండ్ రాదు, ఇది ఆన్ చేస్తే కనుక మళ్ళీ మానిటర్స్ నుంచి సౌండ్ వస్తుంది. ఇట్స్ రియలీ గుడ్ ఫీచర్. ఇకపోతే కమింగ్ టు దిస్, ఇది నేను ఎందుకు ఆ ఇన్ఫినిట్ స్క్రోల్ బాగుంటుంది అన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ట్వీక్ చేసాం. ఓకే, మన డాలోని ఆర్ ఈవెన్ కంప్యూటర్లో ఏమైనా ట్వీక్ చేసాం, ఒక నాబ్ని మార్చాం. నాబ్ని ట్వీక్ చేసినప్పుడు ట్వీక్ చేసి ఆ నాబ్ని ఏదో కదిపి ఇది నొక్కి అప్పుడు ఇది తెప్పితే ఏమవుతుందంటే ఆ నాబే మారిపోద్ది అనమాట. నేను నాకు చెప్పాను కదా హెడ్ ఫోన్ యాంప్ అంటే ఏంటి, అది ఏం చేస్తుందని. సో దిస్ ఇస్ వాట్ ఇట్స్ అబౌట్. ఐ విల్ షో యూ. సో బేసిక్లీ నేను అక్కడ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేయట్లేదు, హెడ్ ఫోన్ స్లాట్. నౌ ఈ హెడ్ ఫోన్ యాంప్ ఏంటంటే చాలా మందికి మనకి స్టూడియోస్లో హెడ్ ఫోన్ స్ప్లిటర్స్ కావాలి మనకి, రైట్? అంటే ఇద్దరు రికార్డ్ చేస్తున్నప్పుడు 2 కావాలి కదా, మరి ఒకటి అంటే అలా సరిపోతుంది, ఆర్ కొన్నిసార్లు 3 కావాలి, కొన్నిసార్లు 4 కావాలి, వాట్ ఎవర్. సో ఈ హెడ్ ఫోన్ యాంప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ప్లిటింగ్ ఇస్తుంది. దట్స్ వన్ బేసిక్ ఫీచర్ ఇట్స్ గివింగ్ ఎనీవే. బట్ అది కాకుండా ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండివిజువల్ వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది దీనివల్ల మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్సన్కి ఇంత వాల్యూమ్ వినాలని లేదు, ఈ పర్సన్కి ఇంకా ఎక్కువ కావాలి, ఈ పర్సన్కి ఇంకా తక్కువ కావాలి. అందరూ ఇండివిజువల్ వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు హెడ్ ఫోన్స్ ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు. ఆల్సో ఇది ఫుల్లో పెట్టేసినా కూడా దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్టార్షన్. ఐ యూస్ దిస్ ఫర్ ఇయర్స్ నౌ అండ్ ఇట్స్ టోటలీ బ్యూటిఫుల్. ఓకే, దేర్ ఇస్ జీరో డిస్టార్షన్. సో టోటల్ నీట్ ఇది. ఓకే, సో దీని లింక్ కూడా నేను కింద పెడతాను యాజ్ అ టోల్డ్ యూ. ఇక కమింగ్ టు ఇందాక చెప్పాను కదా USB హబ్కి ఎందుకు మావా, అసలు దానికో కనెక్షన్ ప్లగ్లు అవన్నీ డైరెక్ట్ పెడితే సరిపోద్ది కదా అని అవన్నీ నేను చేశాను, అయిపోయింది. అస్సలు ఏవి వర్కౌట్ అవ్వదు. నేను కొన్ని ఏళ్ళు బట్టిగా
ఈ పోర్ట్రానిక్స్ ఇవి అవి తొట్టుకోర చాలా బ్రాండ్లు వాడాను, చాలా రకాలు వాడాను. 4 USB ఉన్నవి, 8 USB పోర్ట్స్ ఉన్నవి, ఇవన్నీ వాడాను. ఏవి పంచేవు, వేస్ట్, శుద్ధ దండగా ఇవన్నీ. చాలా వెతగ్గా ఫైనల్ ఏంటంటే ఈ ఎక్స్టర్నల్లీ పవర్డ్ USB హబ్ ఏదైతే ఉందో దట్ సీమ్ టు వర్క్ ఆసమ్ ఫర్ మీ. ఇందులో 7 పోర్ట్స్ ఉంటే నేను చాలా ఎక్కువ USB కనెక్షన్స్ ఇస్తాను, ఎందుకంటే మీడియాకి దీనికి దానికి కనెక్ట్కి వీటి అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ ఆసమ్. ఓకే, మొత్తం అన్ని పోర్ట్స్ పెట్టి అన్ని పోర్ట్స్ పనిచేస్తాయి ఎక్స్టర్నల్గా కానీ మనం అది ఆన్ చేస్తే కనుక. సో ఐ థాట్ దట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్ పర్చేస్. అండ్ అది కొన్న దగ్గర నుంచి మాత్రం నా జీవితంలో మళ్ళీ నేను ఇంకోటి మార్చాల్సిన అవసరం లేదు. సో వెన్ యూ నీడ్ పోర్ట్స్ లైక్ 7 or 8 or 9 ఇలాంటి తీసుకోవడం బెటర్. అండ్ ఆల్సో అనదర్ గుడ్ థింగ్ ఇస్ దిస్ యాక్చువల్లీ సపోర్ట్స్ ఎక్స్టర్నల్ అంటే 3.0 USB కూడా. అంటే మీకు తెలుసు 2.0 USB ఉంటుంది, దానికన్నా బెటర్ 3.0 ఉంటుంది. ఇది యాక్చువల్లీ దిస్ సపోర్ట్స్ 3.0 ఆల్సో. ఓకే, సో అది దాని సంగతి. ఇక కమింగ్ టు మై మిడి కీబోర్డ్, ఇదేం లేదు, జస్ట్ లైక్ ఇందులో ఏ ఫీచర్స్ లేవు. లైక్ దిస్ జస్ట్ స్టాప్, ప్లే అండ్ రికార్డ్, దట్స్ ఆల్. ఇది నేను నా డాల్లో నేను కాన్ఫిగర్ చేసుకున్నాను ఈ 3 పనులు చేయడానికి. దిస్ జస్ట్ గివింగ్ యూ ద ఓన్లీ ద కీస్. ఓకే, 49 కీస్ ఇది, అంతకు మించి ఏ ఫీచర్లు ఇవి ఏం లేదు. అయితే ఇది కాకుండా నేను ఇంకో మిడి కీబోర్డ్ వాడుతుంటాను, పోర్టబుల్ది. ఓకే, సో ఆ పోర్టబుల్ మిడి కీబోర్డ్ని కానీ నేను దేనికి వాడేదంటే అఫ్ కోర్స్ పోర్టబుల్ కదా, పోర్టబుల్ దేనికి వాడతాం, ఉంచడానికి కాదు కదా, బయట ఎటైనా తీసుకెళ్ళడానికి వాడతాం. సో అది ఇంతే ఉంటుంది అన్నమాట, జస్ట్ ఒక 29 కీ ఎంత ఉంటుంది, ఇంత ఆల్మోస్ట్ ఐ థింక్ ఎంత చిన్నది ఉంటుంది. సో అది దట్ ఈస్ ఫ్రమ్ ఆర్టియోరియా. ఓకే, ఆర్టియోరియా కీ ల్యాబ్ అని, దట్ ఇస్ రియలీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ దట్ ఈస్ రియలీ అమేజింగ్ ఫీచర్స్. యాక్చువల్లీ దీన్ని కూడా రిప్లేస్ చేసి ఆర్టియోరియా తెచ్చేద్దాం అనుకున్నాను, కానీ క్యాష్ ఉంటే చేయాలి పట్టుకోండి. ద కీబోర్డ్ ఏదో ఒక 1 fine day యూ విల్ సీ, నేను మీ అందరికీ మాటిస్తున్నాను, ఈ యాంటీ స్పోర్ట్స్ కాకుండా రేజర్ బ్లేడ్ దిగిపోద్ది. ఆ రేజర్ బ్లేడ్ దీనికన్నా బాగుంటుంది లేదో నాకు తెలీదు, కానీ రేజర్ బ్లేడ్ మీద నాకు కోరిక ఉంది, మోజు ఉంది. ఆ మోజు తీరాలంటే నేను ఇవన్నీ కొనియాలి రేజర్ బ్లేడ్కి అర్జెంట్గా. సో ఏదో ఒక రోజు 1 fine day ఐఎమ్ రిప్లేసింగ్ దిస్ టైపింగ్ కీబోర్డ్ విత్ రేజర్ బ్లేడ్ కీబోర్డ్. అయితే ఆ కోరిక ఆల్రెడీ సాకు మౌస్తో నేను తీర్చేసుకున్నాను, దిస్ ఇస్ ఆల్రెడీ రేజర్ బ్లేడ్. కానీ దయచేసి మీరు నా అలా బిహేవ్ చేయకండి, నా అలాంటి పిచ్చి పనులు ఇలాగా ఊపు కోసం సామాన్లు కొనాలి అవి చేయకండి, అవసరం బట్టి కొనండి. బట్ అగైన్ ఇది కూడా నేను నిజంగా అవసరం బట్టే కొన్నాను. నార్మల్ మౌస్లు చాలా కొన్నాను నేను, అవన్నీ చెత్తే. ప్రతిదీ సంవత్సరం 6 నెలలు వచ్చి పోయేవి ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో. వైర్లెస్లు కొన్నాను, వైర్డ్ కొన్నాను, అన్నీ కొన్నాను, నథింగ్ వాజ్ వర్కింగ్. ఈవెన్ గేమింగ్ మౌస్లు కూడా కొన్నాను. చాలా బ్రాండ్లు చూసిన తర్వాత ఏవి వర్కౌట్ అవ్వకపోతేనే రేజర్ బ్లేడ్కి వచ్చాను. దిస్ సంహౌ ఇప్పుడు కొన్ని సంవత్సరం పైన అయ్యి ఉండొచ్చు అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ గ్రేట్. ఓకే, బట్ అనవసరంగా మీకు అవసరం లేకపోతే మాత్రం నా అలా కొనకండి. అలాగా కమింగ్ టు దిస్ థింగ్, దిస్ ఈస్ రియలీ చాలా అంటే వీలుగా ఉండే ఒక థింగ్ హియర్. ఇదేంటంటే యాజ్ యూ కెన్ సీ దిస్ మైక్ స్టాండ్. ఇదేంటంటే మంచి పాడ్కాస్ట్ వీల్లో ఒక దట్ మే ఆల్సో గెట్ యూ దిస్ రియల్ టైమ్, దిస్ ఇస్ హౌ ఐ వర్క్. ఓకే, ఇక్కడ కూర్చుంటాను కదా. సో ఇప్పుడు నేను ఏమైనా రికార్డ్ చేయాలంటే స్టాండ్లు ఇది వరకు మైక్ స్టాండ్ వాడేవాడిని. సో మైక్ స్టాండ్ నేను వాడితే ఏంటంటే ప్రతిసారి మైక్ స్టాండ్ పెట్టి వన్ థింగ్ ఐ టెల్ యూ ఇస్, ఇది మ్యూజిక్లో అయినా లైఫ్లో అయినా ఆల్వేస్ ట్రై టు రెడ్యూస్ ఫ్రిక్షన్ బిట్వీన్ యూ, యువర్ ఐడియా అండ్ యువర్ వర్క్. ఓకే, ఒక పని మనం చేద్దాం అనుకుంటే మీకు ఆ పనికి మధ్య నుండి ఫ్రిక్షన్ కొన్ని ఉంటాయి. ఒక మనిషి అడ్డొస్తాడో, ఒక సిచ్యువేషన్ అడ్డొస్తుంది, ఏమైనా అడ్డు రావచ్చు, రైట్? వీలైనంత వరకు వాటిని క్లియర్ చేయడం చూడండి, ఏవేవైతే మన చేతుల్లో ఉంటాయి. అలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంట్గా బయటకు వెళ్ళండి, మీరు స్నానంకి వెళ్ళక ముందే బట్టలన్నీ తీసి బయట పెట్టేసుకోవడం. అండ్ టాకింగ్ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ దట్, యూఆర్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్. అంటే వచ్చిన తర్వాత ఫాస్ట్ కానీ బయటకు తీయడం కాకుండా ముందు రోజు ఖాళీ ఉన్నప్పుడు అన్ని ప్రాపర్గా సెట్ చేసుకొని బెడ్ మీద పెట్టేసి అప్పుడు స్నానం వెళ్ళడం టైప్. ఓకే, దిస్ ద సేమ్ థింగ్. ఈ మైక్ స్టాండ్ పెట్టి చేస్తే ఈ లోపల ఐడియాస్ దెబ్బతింటాయి. ఓకే, ఆ క్రియేటివ్ మూడ్ లో ఉన్నప్పుడు సడన్ గా ఒక ఐడియా వచ్చినప్పుడు వెంటనే ఇన్స్టెంట్ గా రికార్డ్ చేసేలా ఉండాలి, కానీ అంత తతంగా ఉండకూడదు దేనికి. సో దిస్ ఇస్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్. ఓకే, బికాస్ దిస్ సింపుల్. నేను వాడినప్పుడు జస్ట్ ఇలా పెట్టి పక్కన పెట్టేస్తాను, ఇట్స్ నాట్ ఇంటరప్టింగ్ ఎనీథింగ్. ఓకే, నేను ఏది పెట్టాలన్నా దిస్ ఇస్ నాట్ ఇంటరప్టింగ్ మీ రియల్లీ. ఎప్పుడైతే వెన్ ఐ డూ వాంట్ టు యూజ్ ఇట్, ఐ జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్ అండ్ దేర్ యూ ఇన్స్టెంట్లీ రెడీ. జస్ట్ అక్కడే దాని XLR కేబుల్ ఉంది, XLR కేబుల్ తీసి దీన్ని కనెక్ట్ చేస్తే ఐమ్ రెడీ టు గో. ఐ కెన్ ఇన్స్టెంట్లీ రికార్డ్ మై ఐడియాస్. కమింగ్ టు ద మైక్ విచ్ ఐ యూస్, ఇట్ ఇస్ ఆడియో టెక్నికా 802035. ఓకే, దాని మీద నేను నార్మల్ జనరిక్ కైండ్ ఆఫ్ పాప్ ఫిల్టర్స్ నేను వాడిన, ఎందుకంటే నాకు అవి కొంచెం చిరాకు. అది ఇంత పెద్ద ఆకారం నా ముఖం మీద నేను రికార్డ్ చేస్తున్నప్పుడు దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ ఫీల్ అగైన్ సేమ్ థింగ్, ఐ వాంట్ యాజ్ less friction as possible when I try to do something. So that is about it. And finally ఇది చిన్న టిప్ లాంటిది మీరు వాడుకోవచ్చు కావాలంటే మీ స్టూడియోస్లో కూడా, విచ్ ఇస్ దట్ దిస్ హెడ్ఫోన్ స్టాండ్ దట్ ఐ హ్యావ్. ఓకే, హెడ్ఫోన్ యాంప్ అని చెప్పాను కదా, ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ రెండు నేను పెడుతున్నాను. సో దిస్ ఇస్ మై హెడ్ఫోన్ స్టాండ్. ఇది అతికించక్కలే ఏం చెక్కలే, జస్ట్ స్క్రూ. ఓకే, వాడేస్తాడు, అది పెట్టేస్తే ఇట్స్ హెడ్ఫోన్ స్టాండ్ అండ్ యూ కెన్ కీప్ యువర్ హెడ్ఫోన్స్ ఇన్ హియర్. నేను వాడే 2 హెడ్ఫోన్స్, ఒకటి Sennheiser HD280 Pro. ఇది ఏంటంటే సెకండరీ అంటే
హెడ్ ఫోన్స్ కింద వాడతాను. ఇది అసలు ఎప్పుడు వెరీ రేర్, జస్ట్ ఏదో నేను ఇంకొన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇస్తాను. ఇది అంతే, దిస్ నాట్ అ మెయిన్ హెడ్ ఫోన్స్ ఆఫ్ మైన్, నాట్ బికాస్ ఆఫ్ క్వాలిటీ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ బికాస్ ఐఎమ్ యూస్ టు ద సౌండ్ ఆఫ్ ఆడియో టెక్నికా TH-M50X. ఓకే, దిస్ హ్యాస్ బీన్ మై ఫేవరెట్ అండ్ 2018 నుంచి నేను ఇదే వాడుతున్నాను. అండ్ ఐఎమ్ సేయింగ్ లిటరలీ ద సేమ్ పీస్, అండ్ ఇది కూడా మార్చి కూడా రిప్లేస్ చేయాలి అనుకోటి. సో ఇట్ లాంగ్ లాస్టింగ్ ఉంది అండ్ వేర్ అండ్ టేర్ చాలా ఉంది. నేను ఎన్నో ఊర్లు తీసుకెళ్ళాను, కింద పడింది, నేను చేసిన దిస్ వాజ్ రియలీ సౌండింగ్ గుడ్ ఆల్ దీస్ ఇయర్స్. ఓకే, ఐ జస్ట్ హ్యాడ్ టు రిప్లేస్ ద ఇయర్ క్యాప్స్. కొన్నిసార్లు ఇది పోతుంటే నేను దీనికి ఒక ఎక్స్టర్నల్ కైండ్ ఆఫ్ అమెజాన్లో దొరుకుతుంది ఇలా హెడ్ బ్యాండ్, అదొకటి కొని ఇక్కడ పెట్టాను నేను. సో అదొకటి ఇవ్వాల్సి వచ్చింది, బట్ అదర్వైజ్ దిస్ వాజ్ రియలీ సాల్వింగ్ మై పర్పస్ అండ్ ఐఎమ్ యూస్ టు దిస్ సౌండ్. సో దీస్ ఆర్ ద 2 హెడ్ ఫోన్స్. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉన్నాయి నా దగ్గర, బికాస్ సమ్ టైమ్స్ థర్డ్ పర్సన్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద స్టూడియో అండ్ దే వాంట్ టు రికార్డ్. AKG ఒకటి ఉంది, I don't remember the name, but I'll put the link for that also in the description. సో అది మన కథ అనమాట. మొత్తానికి మన దగ్గర ఉన్న సెటప్ అంతా ఎంత. ఫైనలీ వీటన్నిటికన్నా డూ యూ థింక్ ఇప్పుడు జస్ట్ ఇలా ఉంది, ఈ లైట్లు అవి ఇలా ఉన్నాయి, ఇలాంటి దాంట్లోనే ఇలా వర్క్ చేసేదానికి ఎవడో మామ్యులేట్ చేస్తారు, కానీ ట్రిగర్స్ ఇలా వర్క్ చేస్తాడు. ట్రిగర్స్ చేయాలంటే దానికి ఒక స్టైల్ ఉండాలి, ఒక మూడ్ ఉండాలి, ఒక ఫీల్ ఉండాలి, మనకు ఊపు వచ్చేయాలి. ఇలా కూర్చోగానే మై గాడ్ ఐ వాంట్ డ్రగ్స్ అన్నట్టు ఫీల్ అవ్వాలి. దిస్ ఇస్ మై ట్రిక్. ఓకే, ఇది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. వన్ థింగ్ ఇస్ AC. ఓకే, ఫర్ మీ ఫర్ సమ్ రీజన్ దట్ వర్క్స్. ఏసీలో చల్ల వెరీ కోల్డ్ టెంపరేచర్ పెట్టుకుంటే ఇట్ జస్ట్ సెట్స్ మై మూడ్ ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్. ఐ డోంట్ నో వై ఇట్ వర్క్స్ దట్ వే. సెకండ్లీ, దిస్ ఇస్ ద రివీల్ అండ్ దిస్ ఇస్ ద యాక్చువల్ వే ఐ వర్క్ ఇన్ ద స్టూడియో. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఐ వర్క్ అనమాట యాక్చువల్లీ ఇన్ ద స్టూడియో. సో వెన్ ఐ వర్క్ ఇన్ ద స్టూడియో యాక్చువల్లీ మొత్తం మూడంతా ఇలా పెడతాను అనమాట. సో బేసిక్లీ ఏంటంటే నేను ఇక్కడ ఏమైనా వాడుతున్నాను అంటే కనుక ఐ కెన్ సీ ద మానిటర్ వెల్. లైట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పడుతుంది. లైట్ ఇలా ఫోకస్ అవ్వడం వల్ల దిస్ ఆల్సో హ్యాస్ అ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ యూ. ఏమవుతుంది అంటే మిగతా అంతా బ్లర్ అవుట్ అండ్ బ్లాక్ అవుట్ అయిపోతుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ కటింగ్ మీ ఆఫ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ అండ్ సిచ్యువేషన్స్. ఈ జస్ట్ ట్రయాంగిల్లోనే యూ జస్ట్ లివ్, యువర్ వరల్డ్ బికమ్స్ దిస్. ఓకే, ఇఫ్ దిస్ లైట్ హెల్ప్స్ ఫోకస్ యూ లైక్ దట్ అన్నమాట. మిగతా అంతా బ్లాక్ అవుట్ చేసేస్తుంది. అండ్ ఇకపోతే నేను వెన్ ఎవర్ రికార్డ్, నేను జనరలీ దీన్ని కూడా నేను ఆపేస్తాను. ఓకే, ఆప్సే ఐ రికార్డ్ లైక్ దిస్. ఎందుకంటే సేమ్ థింగ్, ఇట్ జస్ట్ మేక్స్ మీ ఈవెన్ మోర్, అంటే నా వరల్డ్ ఇంకా స్మాల్ చేస్తుంది. జస్ట్ మైక్ అండ్ మీ తప్పితే ఇంకేం మిగతా అంతా బ్లాక్ అవుట్ అయిపోతుంది. ప్రాబ్లీ నేనేం కనబడకుండా కూడా ఉండొచ్చు మీకు అట్ దిస్ పాయింట్, ఎందుకంటే నేను అన్ని ఆప్షన్ కనుక. బట్ యా, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ దిస్ ఇస్ హౌ ఐ రికార్డ్ అండ్ దిస్ ఇస్ మై స్టూడియో టూర్. అండ్ మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ అని ఇంకేమైనా కోసం ఇంకా దేనికోసం అయినా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్లో చెప్తే ఐ ట్రై టు మేక్ వీడియోస్ అపాన్ దట్ ఆల్సో.